మన జీవితాలను ఒకసారి సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం. ఎప్పటికప్పుడు మనం వాక్యం దగ్గరికి వచ్చి సరి చేసుకోకపోతే మనం దేవుని ఎదుట పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిరపరాధులంగా నిలవలేమేమో. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. ఇప్పుడు నేను ఈ శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించును. ఇలాగా ఛాలెంజింగ్ స్టేట్మెంట్స్, వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఒక స్టేట్మెంట్ ఏంటో ఈరోజు ఒకటి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. హలో, ఒక్క నిమిషం. మైక్ ఎవరైనా వాక్యం చదవటానికి ఎవరు? 196వ పేజీ 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. మళ్ళా చదువుదాం ఒకసారి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు శరీరధారిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఎంచుకొనక మీరు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినందుకే నీకు వందనాలు. మా ప్రభువా, ప్రాణం పెట్టడానికే మీరు వచ్చారు, మమ్మల్ని రక్షించటానికే మీరు వచ్చారు. మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. భక్తిహీనులమై ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు బలపరచటానికి ప్రభువా, మా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీరు వచ్చారు. నీకు వందనాలు మా తండ్రి. మా ప్రభువా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నీ సన్నిధిలో నిలబడే ఆ ధన్యత ఇవ్వాలనే మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో పాలు అందించాలని, ఆ కృప ఇవ్వాలనే మీరు మా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆ కలువరి శిలువలో మీరు మరణించి పుణ్యమైన రక్తాన్ని చిందించి మా పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మమ్ములను నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్నందుకై నీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా, అపోస్తలుడైన పౌలు యొక్క ఆ జీవితాన్ని గురించి కొంత సమయం ధ్యానించటానికి మీరు కృప దయచేయండి ప్రభా. నీ వాక్యము ఎంతో బలమైనది, శక్తి గలది, జీవము కలిగినది, మా జీవితాలని మార్చేది ప్రభువా, మమ్మల్ని తెప్పరిల్ల చేసేది ప్రభువా, మా యొక్క గమ్యాన్ని మరలా క్లియర్గా చూపించేది ప్రభువా. కనుక తండ్రి, నీ జీవము కలిగిన, శక్తి కలిగిన మాటలు మాకు దయచేయండి. దీనుడునైనా అశక్తుడనైనా నన్ను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. నన్ను సిలువు చాటును మరుగుపరిచి ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని దర్శించుమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇంగ్లీష్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఒక వెర్షన్లో ఏముందంటే, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. ఫైట్, ఫినిషింగ్ ద కోర్స్ అండ్ ఫెయిత్, ఈ మూడు ఎఫ్లు ఈ ఉదయకాలం మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు వ్రాశాడు. హెబ్రీల పత్రిక కూడా రాశాడు. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అయితే చెరసాల నుండి 4 పత్రికలు వ్రాశాడు.
ఆయన వ్రాసిన చివరి పత్రిక ఇది. చివరి పత్రికలో చివరి మాటలు ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మా నాన్న చనిపోతూ, నాన్న మీరందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ కలిసికట్టుగా ఉండండి, ఐక్యతతో ఉండండి, ఏకత్వం కలిగి ఉండి, భేదాభిప్రాయాలు వచ్చినా ఓ టైం వచ్చేసరికి అందరూ కలిసిగా ఉండండి అని చెప్పారు మా నాన్న చనిపోయేటప్పుడు అని చెప్పుకుంటారు కొంతమంది. మా అమ్మ చనిపోయేటప్పుడు ఇలా చెప్పింది, బాబు తమ్ముడిని బాగా చూసుకో, చెల్లిని బాగా చూసుకో అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. కానీ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తా ఉన్నాడు చివరి మాటలు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఎప్పుడైనా విశ్వాస యొక్క జీవితం ఎలా ఉండాలంటే, ఆరంభం సరే ఎట్లా ఆరంభించావు, ముగింపు చాలా బాగుండాలి. చాలామంది ఆరంభం బాగుంటుంది కానీ ముగింపు సరిగా ఉండదు కదా. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, ప్రసంగి గ్రంథంలో చూస్తాం. సో పౌలు యొక్క ఈ ప్రధానంగా 3 అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతుంది. ప్రధాన అంశంలో మరలా సబ్ హెడ్డింగ్స్ ఉంటే కూడా నేను చెప్తాను. మొట్టమొదటిది 3 అంశాలు ప్రధానంగా, మంచి పోరాటము పోరాడి తిని, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. అపోస్తలుడైన పౌలు పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన శిష్యులకు లేకపోతే దేవుని బిడ్డలకు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో మనకి పోరాటం ఉంటుంది. దేవుని బిడ్డలంగా మనకు పోరాటం ఎవరితో? మొట్టమొదటిగా సాతానునితో, రెండవదిగా శరీరముతో, మూడవదిగా లోకముతో. మరి మనం పోరాటంలో ఉన్నాం. ఎలాగా మనం జీవించాలి? విశ్వాసులంగా మనం ఎక్కువగా, విశ్వాసమైన మనకి ఎక్కువగా పోరాటము ఉంటుంది. సాతాను ఏం చేస్తాడంటే అన్బిలీవర్స్ జోలికి వెళ్ళడు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆయన హస్తాల్లో ఉన్నారు కాబట్టి. విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఏ విధంగా తమ యొక్క యాత్రా జీవితంలో పడిపోతారేమో, పోరాటంలో విఫలులైపోతారేమో అని చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. వాళ్ళని ఎట్లాగైనా సరే శోధించి పడవేయాలని చూసి, దేవుని నామానికి దూషణ అవమానము రావాలని వాడు ఎప్పుడు యత్నం చేస్తూనే ఉంటాడు. అది సాతానుని యొక్క కోరిక. అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే, మనము దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి, ఆయన యొక్క నిర్దేశించిన వాక్య ప్రమాణాల మేరకు జీవించాలని, ఆయన కోరిన విధంగా జీవించి ఆయన నామానికి మహిమ తేవాలని, ఆయన కొరకు నిలబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి అని తెలియకపోతే నష్టపోతాం. మనం పోరాడవలసిన వారితోనే పోరాడాలి. పోరాడకూడని వాళ్ళతో పోరాడితే ఏమవుద్ది? గాలిలో ఇలా ఏదో రాయి విసిరినట్టుగా ఉంటుంది. మనము డైవర్ట్ అవ్వకూడదు. మనం ఎవరితో పోరాడాలో ఎరిగి ఉండాలి. ఒక చిన్న వాక్య భాగాన్ని చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఫిలిస్తీయుల పక్షంగా గొల్యాతు వచ్చాడు. జైగాంటిక్ పర్సనాలిటీ వచ్చి నుంచున్నాడు, ఆజానుబాహుడు. ఇశ్రాయేల్ పక్షంగా ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉంటే, దావీదు ఏం చేశాడంటే తన అన్నల దగ్గరికి వచ్చాడు, ఎంక్వైరీ చేశాడు. దావీదు ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేల్ పక్షంగా నేను జీవం గల దేవుని నామములో ఈ గొల్యాతుని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అన్నలు ఏమంటున్నారో చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అధ్యాయం 28వ వచనం. 20 క్షమించండి, చదవండి, మైక్ ఇవ్వండి ఎవరికైనా చదివే వాళ్ళకి. 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబును దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందని ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనం నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివనెను. నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలిసిందిలే అయ్యా. ఎందుకు వచ్చావు? నువ్వు నీ గర్వమును
నీ హృదయం చెడుతనమును నేను ఎరుగుదును. అయితే దావీదు ఏమన్నాడు చూడండి, అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితని చెప్పి అతని యొద్ద నుండి తొలగి డైవర్ట్ అవల, కోపం తెచ్చుకోలేదు అన్నల మీద. తన కోపం అంతా ఎవరి మీద అంటే గొల్యాతుని ఎదుర్కోవాలి, గొల్యాతుని చంపాలి, అది తన యొక్క కోరిక. కాబట్టి మనం పోరాడేది ఎవరితో? మనము పోరాడేది 3 విషయాలు చూసాం. మనం ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వకూడదు, మనము లక్ష్యము తప్పకూడదు. ఎవరితో పోరాడాలో వారితోనే పోరాడాలి. పౌలు యొక్క ఈ యొక్క అంశాన్ని మీరు అనేక కోణాల్లో మీరు అనేక ప్రసంగాలు వినుండొచ్చు. అయితే నేను ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు నాకిచ్చిన కొద్దిపాటి ప్రత్యక్షత బట్టి ఒక కోణంలోనే మీకు చెప్పాలని ఆశపడతాను. 3 పోరాటాలు ఎదుర్కొన్నాడు పౌలు. 3 పోరాటాలు అవేంటో చూద్దాం. నేను ప్రధాన అంశం, మొదటి అంశం చెప్తాను. మొట్టమొదటి పోరాటం ఆరోగ్యపరమైన పోరాటం, శరీర సంబంధమైన పోరాటం. చూడండి, పౌలునికి శరీర సంబంధంగా ఆరోగ్య విషయంలో పోరాటం ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. పౌలుకి ఏంటంటే జబ్బు కండ్లు, పౌలుకి జబ్బు కండ్లు. పండితులు ఏమంటారంటే తను కంటి జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు, కంటి నుండి నీరు కారేవి అని చెప్తూ ఉంటారు. అయితే పౌలు ఎప్పుడు కూడా ఆ విధంగా తను జబ్బు కళ్ళు ఉన్నప్పటికీ కూడా తన సేవలో, ప్రభు పనిలో, పరిచర్యలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. ఈ పోరాటంలో అనగా ఆరోగ్యపరమైన పోరాటంలో జయముందోడా లేదా అంటే ఖచ్చితంగా జయముందాడనే చెప్పగలం. ఎందుకంటే చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అందుకని మైక్ ఇమ్మని చెప్పాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుకు సాతానుకు దూతగా ఉంచబడిన అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలునికి శరీరంలో ఆ ముళ్ళు దేవుడు ఎందుకు ఉంచాడో, ఆ ఇబ్బంది లేకపోతే ఆ అనారోగ్యం ఎందుకుందో అర్థమైపోయింది. ప్రార్థన చేశాడు. అందుకనే ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. అయితే పౌలు ఏమంటున్నాడు, ఈ వ్యాధి లేకపోతే ఈ ముళ్ళు నా శరీరంలో ఎందుకు దేవుడు ఉంచాడంటే నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఎవరంటున్నారండి ఈ మాటలు? ఎవరంటున్నారు? పౌలు గురించి ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. పౌలు యొక్క ఆత్మీయ స్థితి మనం ఆలోచన చేస్తే తనకున్న ప్రత్యక్షతలు ఎవరికి లేవు. తనకున్న వాక్య సత్యం తను ఎరిగినట్లుగా ఇంకా ఎవరు ఎరగలేదేమో. 3 మిషనరీ యాత్రలు చేశాడు, అనేక సంఘాల్ని స్థాపించాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు, గొప్ప సేవ, గొప్ప పరిచర్య చేశాడు. అలాంటి పౌలు ఏమంటున్నాడంటే, అంత ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిలో ఉన్న పౌలే ఏమంటున్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు దేవుడు ఉంచాడు. మరలా ఏమంటే ఆయన కృపను బట్టి నేను విజయవంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను కదా. దేవుని కృపను బట్టి ఇంకో మాట అంటున్నాడు అక్కడ, నా బలహీనత యందు, చూసారా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో దేవుని కృపకు పాత్రుడయ్యాడు. కాబట్టే పౌలు శరీరంలో ఆ ముళ్ళు ఉన్నప్పటికీ, ఆ వ్యాధి ఉన్నప్పటికీ కూడా దేవుని కృపకు పాత్రుడయ్యాడు. దేవుని కృపను పొందుకున్నాడు కనుక సంతోషముగా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు ఇబ్బంది వచ్చినా దేవుని కృపకు పాత్రులమైతే విజయవంతంగా ముందుకు వెళ్ళిపోతాం. ఆ ముళ్ళు నీకు ఏదైనా అవ్వచ్చు, ఒక వ్యాధి అవ్వచ్చు,
ఆర్థికపరమైన ఒత్తిడి అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఉదయకాలం పౌలుకున్న ముళ్ళు ఏంటంటే ఆరోగ్యపరమైన పోరాటం, ఆరోగ్యపరమైన ముళ్ళు. నేను అత్యధికంగా 3 కారణాలండి ఈ యొక్క అంశంలో. ఎందుకు ముళ్ళు లేకపోతే ఈ వ్యాధి ఎందుకు పెడతాడంటే దేవుడు, ఎందుకు అనుమతిస్తాడంటే, మొట్టమొదటిగా అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం అంటే కాలు రెగరేయటమా, గర్వం కదా. ఏంది బాగా హెచ్చులు పోతున్నాడు అంటారు, అంటే గర్వం. విశ్వాసికి గర్వం ఉన్నంత వరకు, దేవుని బిడ్డలకు గర్వం ఉన్నంత వరకు దేవుని కృపలో వర్ధిల్లరు. ప్రియ సహోదరుడా, ఈ మన అంశం ఏంటి? తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం నాశనమునకు ముందు గర్వము నడుచును, అహంకారమైన మనస్సు పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. మనం తగ్గించుకోవాలండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు మనం ప్రియమైన వారులారా, ప్రభు పనిలో, ప్రభు యొక్క సేవలో, పరిచర్యలో ఉన్నటువంటి చాలామంది ఉన్నాం. నీవు నేను పరిచర్యలో ఉన్నామంటే, కొద్దిపాటి పరిచర్య చేస్తూ ఉన్నామంటే అది దేవుని మహాకృప. ఇందాక ఆరాధనలో కూడా బలహీనులము మనం. 1 సెకండ్ చాలండి మనం పడిపోవటానికి, 1 సెకండ్ చాలు. ప్రియ సహోదరులారా, మ్యాన్ ఈజ్ ఎ పొటెన్షియల్ సిన్నర్. మనం పడిపోవటానికి చాలా 100% ఛాన్సెస్ ఉన్నాడు. ఎంత గొప్ప బిలీవర్ అయినా సరే. నేను వణుకుతో బాధతో చెప్తున్నాను, ఎందుకంటే శరీరంలో ఉన్నాం, బలహీనులం. దేవుడు కృప చూపించకపోతే పడిపోతాం. వ్యాధి, ఈ ముళ్ళు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎందుకుందంటే హెచ్చిపోకుండా నిమిత్తం. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనము దీనులమై ఉండాలని ఒక్కోసారి. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ ముళ్ళు ఎందుకు ఉంచుతాడు, లేకపోతే ఈ వ్యాధి ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే, మొట్టమొదటిగా మనము గర్వించుకుంటున్నట్లు. రెండవదిగా 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ. రెండవదిగా ఈ వ్యాధి ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే, ఈ ముళ్ళు ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే ఆయన మహిమ కొరకు, ఈ లోకంలో దేవుడు మహిమపరచబడాలని కొన్ని పర్యాయములు అనుమతిస్తాడు. ప్రియ సోదరుడా, ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు ఒక కుటుంబానికే వెళ్ళేవాడు. అక్కడ చక్కటి ఆతిథ్యం ఉండేది, అక్కడ ఉండటానికి ఇష్టపడేవాడు. ఎవరండి ఆ కుటుంబం? మార్తా మరియా లాజరుల కుటుంబం. ఆ కుటుంబం గురించి ఏముందంటే అక్కడే ఉంది, చూడండి ఒకసారి. 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసు ప్రభువారు ప్రేమించే కుటుంబం. లాజరును ఎంతో ప్రేమించేవాడు. ఏమైందండి? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోకముందే రోగి అయి ఉన్నాడని కబురు పెట్టారు. ఈ మన లాంగ్వేజ్లో, మన మనుషుల లాంగ్వేజ్లో 4 దినాలు లేట్ అయింది, కానీ దేవుని దృష్టిలో కాదు. యేసుప్రభువు వారు ఎంతగా ప్రేమించారంటే ఈ అధ్యాయంలో ఆయన ఆత్మలో కలవరపడ్డాడు, మూలిగాడు. 2 సార్లు ఉందండి. చూడండి ఒకసారి 33వ వచనం 11వ అధ్యాయంలోనే. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతారని నేను అడుగా, వారు ప్రభువా వచ్చి చూడని చెప్పి యేసు కన్నీళ్ళు. జీసస్ వెప్ట్.
యేసు ప్రభువారు ఏడ్చిన సందర్భం ఇక్కడ మనం చూస్తాం. యేసు కన్నీళ్ళు ఎమోషనల్ అయిపోయాడు. ఆయన 100% శరీరధారిగా ఉన్నాడు, 100% దైవ మానవుడిగా ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు. ఎమోషన్స్ ఒక్కోసారి చాలామంది, కొంతమంది తెలియక అంటారు, సమాధి పెట్టి దగ్గర కొంతమంది చాలా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. పిచ్చా నీకు, నువ్వు బిలీవర్ ఏడుస్తున్నావేంటి అనకూడదు. వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్. ఏడుస్తాం, దుఃఖం వస్తుంది. యేసు ప్రభు వారు కన్నీరు విడిచాడు, లాజర్ని ప్రేమించినాడు. అయితే వెంటనే ఏం చేశారంటే సమాధి దగ్గరికి తీసుకురమ్మంటే ఆ రాయి దొర్లించారు. లాజరు రా అంటే లాజరు బతికి బయటకు వచ్చాడు. మనం హెచ్చిపోకుండా నిమిత్తము వ్యాధి దేవుడు అనుమతిస్తాడు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో. రెండవదిగా దేవుడు మహిమపరచబడటానికి ఈ వ్యాధి వచ్చింది. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా. యేసు ప్రభువారు శిష్యులతో పాటు ఆయన ముందుకు వెళతా ఉంటే మార్గంలో శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా ఈ పుట్టుక గుడ్డివాడు కదా, ఈ ఎందుకు గుడ్డివాడయ్యాడు? ప్రభువా బాగు చెయ్యనంటే బాగుండేది, మరి ఎందుకు అన్నారో తెలీదు అని అంటే ఆయన ఏమన్నారు తెలుసండి? అప్పుడు ఏమన్నారు ఆయన? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడిన వీడు గ్రుడ్డివాడుగా. మూడవదిగా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే మనకి వ్యాధి లేకపోతే ఈ ముళ్ళు దేవుడు అనుమతిస్తాడు. పౌలు యొక్క జీవితంలో 3 ఉన్నాయి. 3 ఏంటంటే అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, దేవుడు మహిమపరచబడటానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే అని మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, పౌలు శరీర సంబంధమైన పోరాటంలో ఉన్నాడు. పౌలు శరీర సంబంధ పోరాడాడు ఆయన. ఈ పోరాటంలో తను విజయవంతుడయ్యాడు, ఎందుకంటే దేవుని కృపకు పాత్రుడయ్యాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే సంతోషిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. పౌలు యొక్క జీవితాన్ని చూడాలంటే మరి పత్రికల్లో మనం ఆయా చోట్ల చూడాలి కదా. చూడండి, 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చేతను ఆయన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన విశేషముగా బలహీనతల యందు కష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో సంతోషిస్తూ ఉన్నాడంటే ఎట్లాగా? దేవుని కృపను బట్టి, దేవుని కృపకు పాత్రుడయ్యాడు కాబట్టి, దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి సంతోషిస్తూ ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాయి. ఏంటి? మొట్టమొదటిది ఆరోగ్యపరమైన పోరాటం, రెండోది ఆంతర్య పోరాటం. చూడండి, టైం రన్నింగ్ తొందరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించను. ఇక్కడ ఒక మాట ఉందండి, ఇందాక మనం దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? దీనులను ఆదరిస్తాడు, దీనులకు భరోసా ఇస్తాడు, దీనులను ప్రోత్సహిస్తాడు. ప్రియ సహోదరుడా, ఆయన ఎవడు నా సన్నిధిలో దీనుడై వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను అంటున్నాడు. దీనుడై, అలా దీనులను ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ప్రోత్సాహపరిచే దేవుడు. అందుకని అంటున్నాడు ఆయన ఆదరించే దేవుడు. ఇక్కడ ఆంతర్య పోరాటం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆంతర్య పోరాటం, బయట వెలుపట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు, లోపల పోరాటం కూడా ఉన్నది. ఆంతర్యంలో పోరాటం. పౌలు ఈ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటం గురించి, ఆంతర్య పోరాటం గురించి
రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చాలా విపులంగా చెప్పాడు. ఒక్కసారి ఆ విషయాన్ని చూడాలంటే మనం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి 22, 23 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. చాలండి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 2 నియమాల గురించి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే పాప నియమము. ఇది ప్రాచీన స్వభావం నుండి వచ్చింది. మన ఆదాము యొక్క సంతతి వారం కనుక ఆదాములో నుండి వచ్చిన పాపపు నైజము, పాపపు స్వభావం, పాప నియమము. రెండవది ఆత్మ నియమము. కొలసీలు రాసిన పత్రికల 3వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, 9వ వచనం ఎక్కడ ఉంటుంది. మనం రక్షింపబడిన తర్వాత ఈ ప్రాచీన స్వభావము పాత పురుషుడు పరిత్యజించి అని ఉంటుంది. దాన్ని చంపివేసి లేదా అది నిర్మూలం చేసి ఏం చేసాం? నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. రక్షింపబడిన తర్వాత ఈ నవీన స్వభావం నుండి వచ్చేది ఆత్మ నియమము. ఆత్మ నియమము ప్రకారం జీవించటం అంటే ఆత్మదేవుని యొక్క అధికారం కింద జీవించటము, ఆత్మదేవుని చేత ఆయన యొక్క ఆధిపత్యం కింద ఆయనకు లోబడి జీవించటం. అయితే ఆత్మకును శరీరమునకును నిత్యము పోరాటం అనేది ఉన్నది. ప్రతి విశ్వాసిలో ఈ ఆంతర్య పోరాటం, ఆత్మకు శరీరముకు పోరాటము ఉంటుంది. మనం 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా. ఆత్మానుసారులు ఎలాగుంటారో, ఆత్మచేత నడిపింపబడేవారు ఎలా ఉంటారో, శరీరానుసారులు ఎలాగుంటారో దాని పర్యవసానం ఏంటో చూస్తాం. ఆత్మ నియమము. ఒక మాట అంటున్నాడు పౌలు, నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో అనగా దేవుని వాక్యముతో నా శరీరంలో ఉన్న పాప నియమం నిత్యము పోరాడుతూ ఉన్నది. నేను ఇరుకున పడి ఉన్నాను. అందుకే ఒక మాట అంటాడు 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు నన్నెవరు విడిపించుదురు, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నేను ఎంత దౌర్భాగ్యం. ఇందాక ఆరాధనలో మంచి చేయాలంటే చేయలేము కదా, నీతిగా జీవించాలంటే చేయలేము. శరీరంలో ఉన్నాం, వెంటనే లోపడిపోతాం ఈ పాప నియమానికి. అయితే ఈ పాప నియమము ఆత్మ నియమము, ఆత్మ సంబంధమైన పోరాటం. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్ళటం లేదు, నేను ఒక యాంగిల్లోనే చెప్తా ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటిలో తెల్ల పిల్లి ఉందంట, నల్ల పిల్లి ఉందంట. తెల్ల పిల్లేమో ఆత్మ సంబంధమైనది, నల్ల పిల్లేమో శరీర సంబంధమైనది. ఆ 2 కొట్టుకుంటూ ఉంటాయంట ఎప్పుడు. అయితే ఎప్పుడు నల్ల పిల్లే గెలుస్తుందంట. నల్ల పిల్లి ఎందుకు గెలుస్తుంది? నల్ల పిల్లికి ఫీడింగ్ ఎక్కువ వెళ్తుంది. ఏం వెళ్తుంది? శరీర సంబంధమైనది వెళ్ళిపోతుంది, పాప సంబంధమైనది వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరుడా, ఏం ఫీడింగ్ జరుగుతూ ఉంది మనకి ఆంతర్యంలో, నీ మనస్సులో, నీ హృదయంలో ఏం ఫీడింగ్ వెళ్తూ ఉంది? నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పాప నియమము పోరాడుతూ ఉన్నది. నీ హృదయము నిండియుండు దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది, నీ జీవితం ఉంటుంది. ప్రియ సహోదరుడా, దేనితో నింపబడుతున్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యోబు యొక్క స్నేహితులు, ఒక స్నేహితుడని ఎలీహు అంటున్నాడు కదా, నా మనస్సు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. మనస్సు నిండా మాటలు. ఏ మాటలు? దేవుని మాటలు, వాక్యం. నింపబడుతున్నామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. వేటిని? జ్ఞానవచనములు. ఆ పైన ఉంటుంది, జ్ఞానవచనములు, దేవుని మాటలు, దేవుని వాక్కుతో మన హృదయాన్ని నింపుకోవాలి. మన హృదయాన్ని ఎంతగా దేవుని వాక్యంతో నింపుకుంటామో మనం అంతగా విజయవంతులంగా ముందుకు వెళ్ళగలము. ఆత్మ సంబంధమైన పోరాటం. ప్రియ సహోదరుడా,
దేని చేత నింపబడుతున్నాం? పౌలు నేను మంచి పోరాటం. మొట్టమొదటిది ఆరోగ్యపరమైన పోరాటం, రెండోది అంతరంగిక లేక ఆంతర్య పోరాటం, మూడవది సేవా పోరాటం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం ఇందాక చదువుకున్నాం మనం. చూడండి ఒకసారి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. లోపల భయమును ఉండెను. పోరాటం, సేవలో పోరాటం. ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పౌలు ఎంతగా పరిచర్యలో తను ఎంత ఇరుకులు, ఇబ్బందులు గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళాడో మనకు తెలుసు. చూడండి ఒకసారి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెను. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసు కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆయన బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఇంకా ఆయనకి శ్రమ పెడతా ఉన్నారు. బిలీవర్సే ఇంకా ఆయన్ని కష్టపెడతా ఉన్నారు. మానసికంగా చాలా స్ట్రగుల్. అయినా కానీ ఏమన్నాడు, వాళ్ళు ఏదో విధంగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, దాన్ని బట్టి నాకు సంతోషమయ్యా, పర్లేదు, నన్ను కష్టపెడితే కష్టపెట్టారు, నన్ను దుఃఖపెడితే పెట్టారు, ఏ విధముల చేతనైనాను క్రీస్తు సువార్త ప్రకటింపబడుతుంది, అందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట ఉంటుంది, మిష చేతనే కాని సత్యము చేతనే కాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందుకును నేను. మనకి ఏదైనా కష్టం వచ్చింది, అరే అన్న ఈ పరిచర్య చేయమన్నాడు, ఓ ఇబ్బంది వచ్చింది, లేకపోతే పక్కనున్న అన్నయ్య ఒక మాట అన్నాడు అనుకో, ఎంత బాధపడిపోతామో. వదిలేసాయి, క్షమించేసాయి, సహించుకో, తగ్గించుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. పౌలు తన పరిచర్యలో ఎంతగా పరిస్థితులు ఎదుర్కొన్నాడంటే, ఇక్కడ మనం 11వ అధ్యాయం 23వ వచనం. వెర్రివాని వలె మాట్లాడుచు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు. ఇక్కడ నేను టైం లేదు కనుక చెప్పేస్తాను. పౌలు తన పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏమనుకున్నాడు? ఇరుకులు, కష్టములు, అపాయములు, ఆపదలు, ఆకలిదప్పులు, జాగరణములు, దిగంబరత్వం. ఆకలిదప్పులు, తినటానికి తిండి లేదు, దిగంబరత్వం, సరైన గుడ్డ లేదు ఒంటి మీద. ఎన్ని ఇబ్బందులండి అక్కడ, ఎన్నున్నాయో అసలు. మనం రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్ని జనుల వలన ఆపదలలోను, పట్టణంలోను ఆపదలను, అరణ్యములోను ఎన్నున్నాయండి అక్కడ. అసలు మనకు చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వేస్తే, పరిచర్యలో, సేవలో ఎన్ని ఇబ్బందులండి పౌలుకి. అవన్నీ కూడా ఎదుర్కొన్నాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు కదా. ఒకసారి పౌలు పరిచర్య చేస్తూ ఉంటే చచ్చిపోయాడు అనుకుని, శవం అనుకుని ఈడ్చుకుని బయటికి పట్టణం వెలుపలికి తీసుకెళ్ళిపోయారు కదా. 21వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. పౌలు యొక్క సేవ పరిచర్య మనం చూస్తే చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె 13వ మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసి, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చనిపోవుటకు కదా. పౌలు తన సేవా జీవితంలో, పరిచర్యలో అంతము వరకు పోరాడినవాడు, అంతం వరకు ప్రయాసపడినవాడు. ఒక అంశమైంది, మంచి పోరాటము పోరాడితని. ఆరోగ్యపరమైన పోరాటం, ఆంతర్య పోరాటం, సేవా పోరాటం. పౌలు ఈ పోరాటంలో విజయవంతంగా ముందుకు వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? పోరాడువాడు ఎలా పోరాడాలి? నియమ ప్రకారము పోరాడాలి, దైవ నియమాలు పాటించాలి, లోక మర్యాదను, లోక పద్ధతులను అనుసరింపకూడదు, దైవికమైన ప్రమాణాలు, వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. రెండవదిగా
పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. మితముగా అంటే ఒక తర్జుమాలో ఏముందంటే నిగ్రహించుకుని ఉండాలి, కంట్రోల్డ్గా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం మీరు తర్వాత చూసుకోండి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ముందుకు వెళ్ళాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ముందు పెట్టుకుంటారా, వెనక్కి పెట్టుకుంటామా? ఏమండి, ఎప్పుడైనా సోల్జర్ని చూసారా? ఆర్మీ అతన్ని ముందుంటాయి అన్నీ వరుసగా, ఆ షీల్డ్ కానీ అవన్నీ కూడా ముందుంటాయి. అప్పుడంటే కత్తి డాలు ఉండే, ఇప్పుడేమో గన్ను ఇవన్నీ వచ్చేసినాయి, AK-47 అన్నీ వచ్చేసి అవన్నీ ముందుంటాయి. వెనక్కి పెట్టుకుంటాడండి. వెనక్కి పెట్టుకుంటే ఎనిమి మనల్ని కొట్టేస్తాడు, చచ్చిపోతాం, విఫలమై ఓటమి పాలవుతాం. ముందు పెట్టుకుని మనము నియమ ప్రకారం వెళ్ళాలి, మితముగా ముందుకు కొనసాగాలి, అంటే నిగ్రహము కలిగి వెళ్ళాలి. రెండో అంశానికి వస్తాను. నా పరుగును కడముట్టించి తిని. కోర్స్ అంటే కాల వ్యవధి కలిగినది, కంటిన్యూస్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ది నెక్స్ట్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని అంటే గమనము, ప్రయాణము. ఎందుకు జీవిస్తున్నావయ్యా లాజరస్ అంటే నేను చెప్పగలగాలి, నేను నా ప్రభు నిమిత్తము జీవిస్తున్నాను, ఆయన కొరకు నిలబడతాను, నిలబడి జీవించాలి అని చెప్పగలనా? నీ గమనమేటు, నీ గమ్యమేటు, నీ ప్రయాణమేటు, నీ పరుగెటు అని, నీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చెప్తే చెప్పగలమా? ఇంతకీ పౌలుని అడుగుదాం, అయ్యా నీ పరుగేంటి, నీ గమనం ఏంటి అని పౌలు గారిని అడుగుదాం. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెను, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఎందుకు పౌలు గారు మీరు పరిగెత్తుతున్నారంటే కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి, నా యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వటానికి, సువార్తను ప్రకటించటానికి, యేసయ్యను గురించి లోకానికి చాటి చెప్పటానికి నా పరుగు అని చెప్తా ఉన్నాడు. పాల్ హ్యాడ్ ఎ క్లారిటీ ఫర్ వాట్ హీ వాజ్ డూయింగ్. తనకి స్పష్టత ఉంది, తను ఎందుకు జీవిస్తున్నాడో, ప్రభు ఏం కోరుతా ఉన్నాడో తనకి స్పష్టత ఉంది. ప్రియ సహోదరుడా, పౌలు అంటున్నాడు కదా, నా పరుగు ఎందుకంటే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. అందుకనే మొదటి దినాల్లో ఏముండేదంటే సాక్ష్యం ఉండేది. ప్రభు దినాన సాయంత్రం ప్రతి స్థానిక సంఘంలో ఏముండేదంటే ఒక మీటింగ్ ఉండేది, గాస్పుల్. దాంట్లో సాక్ష్యం, నేను కూడా సాక్ష్యం చెప్పాను. మొట్టమొదటిగా నేను రక్షణ పొందిన దినాల్లో నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం నా బాగా గుర్తు. అక్కడ అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం అక్కడ సాక్ష్యం. ఆ సాక్ష్యం వల్ల ఏంటంటే ఇతరులు మోటివేట్ అవుతారని, ప్రభు వాళ్ళని దర్శిస్తాడని, మాట్లాడతాడని. పౌలు అంటున్నాడు కదా, నా పరుగు ఎందుకంటే యేసయ్యను గురించి చెప్పటానికి, కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా నిర్లిప్తంగా గృహాల్లో కూర్చోకూడదండి. మనం యాక్టివ్గా ఉండాలి, కనీసం ప్రార్థన చేయాలి. మన బ్రతుకు ద్వారా ఇంట్లో పనిచేసే వాళ్ళన్నా ఆకర్షించాలి. నీ పని మనిషి నీ దగ్గర ప్రార్థన చేయించుకుంటుంది ఎప్పుడన్నా? ప్రార్థన చేయించుకునే స్థితికి మన బ్రతుకు ద్వారా. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 15వ వచనం. 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యం ఇవ్వటమే కాదు, నువ్వు సాక్షివై జీవించాలి కదా. మరి సాక్ష్యం చెప్పడం ఈజీయే, సాక్షులంగా జీవించడం చాలా కష్టం. జీవిస్తున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను నాకు సాక్షులై ఉందిరని వారితో సాక్షులై ఉండాలి కదా. ఇంట బయట పనిచేసే చోట సాక్షులంగా ఉంటున్నామా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం.
నేను వచ్చి మిమ్మల్ని చూచినను ఆ, రాకపోయినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగా. ఇప్పుడు చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి, క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించాలి. ప్రియ సహోదరుడా, మన ప్రకటన మన ప్రవర్తన ఇతరులను ఆశ్చర్యచకితులను చేయాలి. వీరు లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ వచ్చారా? ఏది నీ జీవితం? మన ప్రకటన మన ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, ఎలాగుంటున్నాం? మన సాక్ష్య జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రసంగాలు మన సాక్ష్య జీవితాలు ఒకే రకంగా ఉండాలి. మన బోధ మన సాక్ష్య జీవితాలు ఒకే రకంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే లాజరస్ చాలా నష్టపోతాడు. ప్రియ సహోదరుడా, నేను పరుగును గురించి నా పరుగును కడముట్టించేతను. పరిగెత్తేవాడు ఎక్కడికి పరిగెత్తుతాడు? గురి యొద్దకే. నేను రెఫరెన్స్ చూపించట్లా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి. వెనుక గతంలో కాదండి, గతంలో ఇలాగా వద్దు, గతం ఇలాగైపోయింది, నీ జీవితం తీసేయి. ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. ప్రాణమును సైతం లెక్క చేయకుండా పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలి? గురి ఎద్దకే పరిగెడతాడు, ప్రాణం మీద తీపి లేకుండా పరిగెత్తుతాడు. వెనుక ఉన్న వాటి గురించి ఆలోచించాడు, ముందున్న వాటి కోసం వేగిరపడుతూ ముందుకు పరిగెత్తాడు. అలాంటి వాడే గురి యొద్దకు చేరాడు. పౌలు అంటున్నాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మూడోది, ఇంకా టైం లేదు, విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. ఏంటి పౌలు గారు అంటే? విశ్వాసము నుండి తొలగిపోయే తొట్టిల్లే, విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది సుమా. అరే, నేను 5 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాలు, నో, నేను సీనియర్ బిలీవర్. నువ్వు ఎప్పుడైనా పడిపోవచ్చు. రే సహోదరుడా, రక్షింపబడిన తర్వాత రక్షణ తీసివేయబడదు, కానీ విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదము ఉన్నది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 7-8 వచనాలు. ఇతడు వివేకము గలవాడైన, ఒక్క నిమిషం, 13వ అధ్యాయము చూడండి. 6వ వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గాలివాడును అవధి ప్రవక్తుడైన బర్యేసు అని ఒక యూదుని చూచి, ఇతడు వివేకము గలవాడైన సెర్గి సౌలు అనే అధిపతి యొద్ద అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి, ఈ మాట చూడండి, ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఈ అధిపతి ఏమో వాక్యం వినాలని పౌలుని బర్నబాని పిలిపించాడు. పౌలు బర్నబా ఆరంభ దినాలు పరిచర్యలు అప్పుడే ముందుకు వెళ్తూ ఉన్నారు, వారికి అవకాశాలు వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ గారడి వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఆ విశ్వాసంలో నుండి విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేశాను, ఎదిరిస్తూ ఉన్నాడు. చూసారండి, గారడివాడు ఏం చేస్తాడండి? ఓం భూమి అని ఉన్న వాటిని లేనట్టుగా చూపిస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా వాడు ఏం చేస్తాడు? మనసులను చెరుపుతాడు. ప్రియ సహోదరుడా, విశ్వాసం నుండి తొలగిపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మన సాతానుడు ఏం చేస్తాడు? మన మనసులను చెరుపుతాడు. ప్రియ సహోదరుడా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసం నుండి తొలగిపోవటానికి వాడు ప్రయత్నం చేసేది సాతానుడు ఏంటంటే మనస్సులను, మన మైండ్ సెట్ని కొడతాడు. రెండవ కారణం విశ్వాసం నుండి తొలగిపోవటానికి కారణం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి
విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష, డబ్బులో ఏం లేదండి. డబ్బు అంటే ఆశ కదా. ఈ డబ్బు చాలా భయంకరమైందండి. ధనం, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెండ్రు కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులకి ఎంత భారమో కదా. ఎన్ని గొడవలు ఆస్తిపాస్తుల దగ్గర. బిలీవర్స్ గురించే మాట్లాడుతున్నాను కదా. నాన్న వీలునామాలు నాకు అన్యాయం చేశాడు అని అక్క గొడవ చేస్తూ ఉంటుంది. నాకు వీలునామాలు నాకు అన్యాయం చేశాడు తమ్ముడు గొడవ చేస్తూ ఉంటాడు. ఏంటండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది విశ్వాసం నుండి తొలగిపోవటానికి కారణమవుతుంది, నాశనములోనికి నడిపిస్తుందని ఉంది. అక్కడ మార్కు సువార్త 4:19 విత్తువాని ఉపమానంలో చూస్తాం. అక్కడ ఏముంది? విత్తువాని ఉపమానంలో గమనిస్తే వాక్యము మనసులోనికి వెళ్లకుండా ధనమోసము అడ్డగిస్తుంది. క్రేవింగ్ ఫర్ మనీ, లవ్ ఫర్ మనీ, ఇట్ షాటర్స్ అవర్ ఫెయిత్. ప్రియ సహోదరుడా, విశ్వాసముని తొలగిపోవటానికి మంచి మనసు కలిగి ఉండాలి. రెండవదిగా ధనాపేక్ష ఉండకూడదు, సంతృప్తి ఉండాలి. మూడవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. సమయం అయిపోయిందండి, తొందరగా చూడండి. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురు అని ఆత్మ తేటగాను చెప్పుచున్నాడు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, హితబోధ ఉండాలి. ప్రియ సహోదరుడు, విశ్వాసం నుండి లేకపోతే తొలగిపోతాం. మంచి బోధలే. నువ్వు రక్షింపబడితే నీ ఇల్లు దీవించబడుతుంది. అబ్బాబ్బా అన్నీ వచ్చేస్తాయని చెప్తారు కొంతమంది. ఎంతగా రాంగ్గా చెప్తారు. ప్రాస్పెరిటీ గాస్పెల్ నువ్వు నమ్ముకుంటే చాలయ్యా, నీకు అసలు నీ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నువ్వు 1000 అయిపోద్ది, 1000 అయిపోద్ది. దేవుడు నీకు ఒక అనుమతించవచ్చేమో కానీ, అంటే నువ్వు రక్షింపబడ్డావని నేను దీవించడం అని కాదు. ప్రియ సహోదరుడా, క్రైస్తవ జీవితం పరీక్షలతో కూడుకున్నది. ఆయా పరీక్షలు ఉంటాయి. దేవుడు బలపరుస్తాడు, తన కోరిన విధంగా నిన్ను మౌల్డ్ చేస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క స్వారూపతలోనికి నిన్ను మరల్చడానికి, మౌల్డ్ చేయటానికి ఆయన అనేకమైన పరిస్థితులు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నాకున్న పరీక్షలు వేరుగా ఉండొచ్చు, నీకున్న పరీక్షలు వేరుగా ఉండొచ్చు. ప్రియ సహోదరుడా, విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు, సంతృప్తి ఉండాలి. మూడవదిగా మంచి బోధ ఉండాలి. నాలుగవదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైనము. అట్టి మాట్లాడారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అంటే విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. నీ మాటలు ఎలాగున్నాయి? నా మాటలు ఎలాగున్నాయి? అపవిత్రమైన మాటలు. పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నామా? సందు వస్తే చాలు, సందర్భం వస్తే చాలు, మూడో వ్యక్తి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడతాం మనం కదా. క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తాం. ప్రియ సహోదరుడా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి. ప్రియ సహోదరుడా, ఆ సింహాసనం ఎదుట ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. బిలీవర్స్గా మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతిదానికి లెక్క విశ్వాసం చాలా ఇంపార్టెంట్. వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్. మనం కృపచేతన విశ్వాసము వలన రక్షింపబడ్డాం. అండ్ వీఆర్ లివింగ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు, కూలివాడు ఎలా జీవిస్తాడో జీవనోపాధి కొరకు. విశ్వాసి యొక్క జీవనోపాధి ఏంటంటే విశ్వాసం. మన జీవనోపాధి ఏంటి? విశ్వాసం. ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాలి. మూడవదిగా విశ్వాసములోనే చనిపోవాలి కదా. వారు విశ్వాసము నందే మృతులైరి అని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో. అక్కడ అబ్రహాం గురించి మనం యాత్రికులము, పరదేశులము అని చెప్పి వారు విశ్వాసం. చూడండి ఒకసారి ఈ మాట చూసి మనం ముగిద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మంచి పోరాటం నేను పోరాడి తిని కదా. ఆరోగ్యపరమైన పోరాటం పౌలు యొక్క జీవితంలో, ఆంతర్య పోరాటం, సేవా పోరాటం. నా పరుగును కడముట్టించి తిని అంటా ఉన్నాడు. ఆయన పరుగు ఏంటి? పౌలు గారి పరుగు సువార్తను ప్రకటించాలి, సాక్ష్యాన్ని ఇవ్వాలి, సాక్షిగా జీవించాలి. నీ సాక్ష్య జీవితం, నీ యొక్క ప్రకటన, నీ యొక్క ప్రవర్తన ఏకరీతిగా ఉండాలి కదా. తర్వాత పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తుతాడు? గురి ఎద్దుకే పరిగెత్తుతాడు. వెనుక గతం చూసుకోకుండా ముందుకే పరిగెత్తుతాడు. ప్రాణాన్ని సైతం లెక్క చేయడు. మూడోదిగా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. మంచి మనసు, సంతృప్తి గల యాటిట్యూడ్ ఉండాలి, మంచి బోధ ఉండాలి. నాలుగోదిగా పవిత్రమైన మాటలు మనం కలిగి ఉండాలి. కండ్లు మూసుకోండి, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని ఎంత ఛాలెంజింగ్ అండి. ఆయన తన ఆరంభం దమస్కు మార్గంలో తను ప్రభు పట్టుకున్న తర్వాత వెనుకకు చూడలేదు. పౌలుకు అర్థమైంది, అనేకులు ఎదుట నేను సాక్ష్యం ఇవ్వటానికి, అన్యజనుల ఎదుట నేను నీ కొరకు సాధనముగా ఉండటానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అర్థమైంది. ఇంకా వెనుకంజ వేయలేదు. మంచి పోరాటం పోరాడాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితం నా జీవితం ఎలాగున్నది? నా పరుగును కడముట్టించి తిని అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని ఎంతగా చివరిగా ఆ చివరి దినాల్లో చివరిగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఎంత చక్కటి జీవితం, సవాలుతో కూడుకున్న జీవితం. ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోయామేమో, నేను తప్పిపోయానేమో, పరీక్ష చేసుకుందామా? మన మాటలు, మన బోధ, మన ప్రవర్తన, డబ్బు పట్ల మన దృక్పథం ఎలాగున్నది? మన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, మనస్సు దేని చేత మన మనసు నింపుకుంటూ ఉన్నాం?